హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 45 కి అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 1, 2024. టైం వచ్చేసరికి 4:30 PM అయితే అవుతుంది అనమాట. సో గైస్, టెక్ న్యూస్ అనేది ఇంత త్వరగా చేయడానికి కారణం వచ్చేసి ఐపీఎల్ సీజన్ అయితే వచ్చేసింది కదా 8కి లేదా 7:30కి. ఆ టైంలో అందరూ వ్యూవర్స్ అందరూ ఐపీఎల్ బిజీలో ఉంటారు కదా, అందుకని చెప్పేసి మీకు కొద్ది రోజుల పాటు మీకు టెక్ న్యూస్ అనేది తొందరగా అయితే వస్తుంది అనమాట. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో గైస్, ఫస్ట్ న్యూస్ దగ్గర అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే పోకో దగ్గర నుంచి. పోకో ఇవాళ మన ఇండియాలో అయితే ఒక సరికొత్త బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేసింది గైస్. పోకో X6 Neo అనే పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ తీసుకొచ్చింది అనమాట. ఇందులో మనకైతే MediaTek Dimensity 6080 ప్రాసెసర్ తీసుకొచ్చారు. 6.62 ఇంచెస్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు అనమాట. అంతేకాకుండా ఇందులో మీకు అయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. 108 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది గైస్. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక 15,999 తీసుకొచ్చారనమాట. సో దీన్ని ఆ బడ్జెట్లో మనకైతే పోకో X6 Neo హీరో అనే పేరుతో పిలుస్తున్నారు అనమాట. సో ఒక బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది అనమాట పోకో X6 Neo మొబైల్ అనేది. అంతేకాకుండా ఇందులో మీకు అయితే 3 కలర్స్ తీసుకొచ్చారనమాట. బ్లూ, బ్లాక్, ఆరెంజ్, ఈ 3 కలర్స్ మీకు అయితే అవైలబిలిటీగా అయితే ఉంటుంది. మొబైల్ ఇవాళ మనకైతే 7 PM నుంచి మీరు ఫ్లిప్కార్ట్లో అయితే బై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఆఫర్స్ కూడా అయితే ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇవాళ మన ఇండియాలో అయితే పోకో X6 Neo అనే పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే రెడ్మీ దగ్గర నుంచి అనమాట గైస్. రెడ్మీ ఒక బడ్జెట్లో త్వరలో తీసుకురాబోతున్న ఒక మొబైల్ అయితే స్పెక్స్ వాళ్ళ రూమర్స్ అయితే బయటికి రావడం అయితే జరిగింది గైస్. రెడ్మీ A3X అనే పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ తీసుకురాబోతుంది అనమాట. ఇందులో మనకైతే MediaTek Helio ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.52 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇలాంటి కంపెనీ ఏదైతే రెడ్మీ అయితే ఉందో ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు అనమాట. ఏవైతే బిస్ సర్టిఫికేషన్ అయితే ఉందో, సో BIS సర్టిఫికేషన్లో అక్కడ మనకైతే మొబైల్ అయితే కనిపించింది అనమాట. త్వరలో మనకైతే ఈ మొబైల్ అయితే రావచ్చు గైస్. ఇది ఒక రెడ్మీ దగ్గర నుంచి రాబోతున్న బడ్జెట్ మొబైల్ అనమాట. రెడ్మీ A3X అనే పేరుతో ఒక బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ అయితే రెడ్మీ అయితే త్వరలో తీసుకురాబోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే రియల్మీ దగ్గర నుంచి అనమాట గైస్. రియల్మీ వాళ్ళ 1 ఇయర్ అయితే ఒక సరికొత్త మొబైల్ మనకైతే ఏప్రిల్ 3 రోజు అయితే లాంచ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళ అనౌన్స్ అయితే చేసింది అనమాట. సో మొబైల్ పేరు వచ్చేసి రియల్మీ C65 పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ అయితే తీసుకురాబోతుంది అనమాట. సో ఏవైతే సామ్సంగ్ గెలాక్సీ S22 ఉందో సో దాని విధంగా సేమ్ అయితే బ్యాక్ సైడ్ డిజైన్ తీసుకొచ్చారనమాట. మొబైల్ మనకైతే 6.67 ఇంచెస్ LCD డిస్ప్లే తీసుకొచ్చారనమాట. సో MediaTek ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. బ్లూ, బ్లాక్, అంతేకాకుండా గోల్డ్ కలర్స్ ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకైతే రేపు ఏప్రిల్ 3 రోజు అయితే లాంచ్ అయితే చేస్తుంది అనమాట. సో రియల్మీ దగ్గర నుంచి రాబోతున్న ఒక బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఆ బడ్జెట్లో మీకు అయితే ఒక మంచి స్పెక్స్తో మనకైతే ఏప్రిల్ 3 రోజు అయితే రియల్మీ C65 మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే మోటరోలా దగ్గర నుంచి గైస్. మోటరోలా రేపు ఏప్రిల్ 3 రోజు మన ఇండియాలో అయితే మోటరోలా H50 Pro మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది కదా. ఇది ఒక 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో బడ్జెట్లో తీసుకొస్తారు చాలా మంది. సో 35 నుంచి 30K బడ్జెట్లో తీసుకొస్తారు అని అనుకున్నారనమాట. బట్ ఇవాళ మొబైల్ యొక్క ప్రైస్ అనేది లీక్ అయితే అయిందనమాట. సో ఏప్రిల్ 3 రోజు అయితే లాంచ్ చేస్తుంది మనకైతే మోటరోలా అనేది. సో ఇవాళ ప్రైస్ వచ్చేసి మనకైతే 45,000కి తీసుకొచ్చింది అనమాట. సో 44,399కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది గైస్. ఇందులో మీకు ఒకటే వేరియంట్ అయితే ఉంటుంది అనమాట. సో 8GB 512GB అయితే ఒకటే వేరియంట్ అయితే ఉంటుంది. ఈ వేరియంట్ యొక్క ప్రైస్ మనకైతే 45,000కి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో మీరు కనుక లాంచింగ్ ఆఫర్లో కొంటే కనుక మీకు 39,999కి అయితే ఈ మొబైల్ అయితే రావచ్చు అనమాట. ఈ మొబైల్ మనకు ఏప్రిల్ 3 రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది గైస్. సో ఇవాళ మోటరోలా H50 Pro మొబైల్ యొక్క ప్రైస్ అనేది లీక్ అవడం అయితే జరిగింది గైస్. ఈ మొబైల్ మనకు బడ్జెట్లో తీసుకురాబోతుంది అనమాట. సో 45,000లో సో త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి గైస్. సో మనకు యాపిల్ త్వరలో అయితే బడ్జెట్ ఐఫోన్ అయితే తీసుకురాబోతుంది గైస్. iPhone SE 4 అనే పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ అయితే తీసుకొస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా. మొబైల్ యొక్క డిజైన్ ఇవాడ బయటికి రావడం అయితే జరిగింది అనమాట. మీకు ఫ్రంట్ సైడ్ ఒక నాచ్ అయితే ఉంటుంది. ఫేస్ ఐడి అయితే తీసుకొస్తున్నారు అనమాట. మళ్ళీ ఈ మొబైల్లో ఫేస్ ఐడి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా బ్యాక్ సైడ్ మీకు అయితే సింగిల్ కెమెరా అయితే ఉంటుంది గైస్. అంతేకాకుండా సైడ్ లో మీకు యాక్షన్ బటన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇందులో వాళ్ళైతే iPhone 14 డిజైన్ ఏదైతే ఉందో సో ఆ డిజైన్ ని తీసుకొని మనకైతే iPhone SE 4 డిజైన్ తీసుకొస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇందులో మనకైతే సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. మీ ఫ్రంట్ సైడ్ అయితే మీకు ఫేస్ ఐడి అయితే ఉంటుంది. ఒక చిన్న నాచ్ అయితే ఉంటుంది. సో ఈ డిజైన్ తో మనకైతే iPhone SE 4 తీసుకురాబోతున్నారు అనమాట. ఈ మొబైల్ మనకు 2025 అయితే లాంచ్ అవుతుంది. ఇవాళ ఈ మొబైల్ యొక్క డిజైన్ అయితే బయటికి అయితే వచ్చింది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే నథింగ్ దగ్గర నుంచి అనమాట. సో నథింగ్ మనకు ఫిబ్రవరిలో అయితే నథింగ్ ఫోన్ 2A మొబైల్ అయితే తీసుకొచ్చింది కదా. సో ఒక మంచి సక్సెస్ ని అందుకుందని చెప్పొచ్చు. త్వరలో మనకైతే నథింగ్ ఇంకొక సరికొత్త బడ్జెట్ మొబైల్ అయితే తీసుకురాబోతుంది అనమాట. సో నథింగ్ ఫోన్ 3 అనే పేరుతో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతుంది అనమాట. సో నథింగ్ ఫోన్ 2 యొక్క సక్సెసర్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ అనేది. ఈ మొబైల్ ప్రైసింగ్ వచ్చేసి అయితే సో 2 విధాలుగా ఒక వినబడుతున్నాయి అనమాట. సో నథింగ్ ఏదైతే ఉందో ప్రీమియం గా తీసుకొస్తే కనుక 40 నుంచి 45K బడ్జెట్ లో తీసుకొస్తున్నారు అనమాట. లేదు సో నథింగ్ అయితే ఏదైతే బడ్జెట్ సెగ్మెంట్లో అతి తక్కువ బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొస్తే కనుక మీకు 25 నుంచి 30K బడ్జెట్లో అయితే నథింగ్ ఫోన్ 3 తీసుకురావచ్చు అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనకైతే రూమర్స్ అయితే వినబడుతున్నాయి గైస్. అంతేకాకుండా ఇందులో మనకైతే స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు గైస్. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా వచ్చే ప్రాసెసర్ని వీళ్ళైతే ఇందులో బిల్డప్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇవాళ నథింగ్ అయితే అనౌన్స్ అయితే చేసింది అనమాట. సో త్వరలో నథింగ్ ఫోన్ 3 వస్తుందని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే లీక్ చేసింది గైస్. సో మనకు త్వరలో అయితే నథింగ్ దగ్గర నుంచి నథింగ్ ఫోన్ 3 అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వాట్సాప్ దగ్గర నుంచి గైస్. సో వాట్సాప్ మనకు చాలా అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటుంది కదా. సో సగం మందికి ఏదైతే బెటా వర్షన్ అయితే ఉందో అక్కడే మనకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది కదా. సో ఇవాళ వాట్సాప్ అయితే ఒక సరికొత్త ఫీచర్ అయితే రోల్ అవుట్ చేస్తుంది అనమాట అందరికీ కూడా. సో ఏంటంటే కనుక నావిగేషన్ బార్స్ అయితే ఉంటాయి కదా, ఇంతకుముందు మనకైతే పైకి అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనకు మన ఫింగర్స్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి మనకైతే బాటంలో అయితే తీసుకొచ్చింది గైస్. మనకైతే వాట్సాప్లో సో స్టేటస్ బార్ కావచ్చు, కాల్ బార్ కావచ్చు, అంతేకాకుండా హోమ్ పేజ్ మనకైతే అయితే ఉందో అవి మనకు డౌన్ సైడ్లో అయితే తీసుకురావడం జరిగింది గైస్. ఒకవేళ మీకు రాకపోతే కనుక వెంటనే మీ వాట్సాప్ అయితే అప్డేట్ చేసుకోండి, ఈ ఫీచర్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్న్యూస్ ఎపిసోడ్ 45 మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.